ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో నిన్న, అందులో ఇందూరు జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. 3,42,000 కోట్ల మీద బడ్జెట్ పెట్టినామని చెప్పారు. కానీ 300 కోట్లు పెట్టి ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించలేకపోయారు. 100 కోట్లు కేటాయిస్తే లక్షల మందికి ఉపయోగపడే ఎయిర్పోర్ట్ వచ్చే పరిస్థితి ఉంది. ఒక 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే బైపాస్ లో ఏదైతే బైపాస్ కలుపుతారని ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేది ఉండే. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, బైపాస్ కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ, అలాగే ప్రాణహిత చేవెళ్లే ప్యాకేజ్ 2021 కిందట 2 లక్షల ఎకరాలు, బాల్కొండ ఆర్మూర్లు 1,00,000 ఎకరాలు, రూరల్ ఏరియాలో 1,00,000 ఎకరాలు ఏమైంది అని చెప్పి అడిగితే ఒక చిన్న మాట లేదు. కానీ 3 ఎమ్మెల్యేలు, ఒక పిసిసి ప్రెసిడెంట్, ఒక ఎమ్మెల్సీ, 3 రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు. నాకైతే విచిత్రం ఏమనిపిస్తుంది అంటే, ఒక పొద్దున ఇవాళ డిచ్పల్లికి ఏదో వస్తుంటే ఒక తల్లి కలిసింది, చదువుకున్నామే, అడుగుతుంది, బాబు బడ్జెట్లో మన గురించి ఏం లేదట అనబట్టే. ఆమె ఏమంటుందంటే, ఆ డీసీసీ కమిటీ వేసిన వాళ్ళకు ఎంతమంది చేసినా అని కోర్టు తెచ్చినా కానీ జిల్లా అభివృద్ధి సాధిస్తుండే. 100 మంది డీసీసీ కమిటీలు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ అభివృద్ధి విషయంలో ఇందూరు మీద ఎందుకు ఇంత కక్ష దీపం అర్థమవుతలేదు. ఇవాళ ఇందూరు కార్పొరేషన్లో 30 నెలల నుంచి ఒక బల్బు లేదు. ఇలా అధికారం చేపట్టి నుంచి సింగిల్ బల్బు కొనే పరిస్థితిలో కార్పొరేషన్ లేదు. ఇవాళ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ పార్టీలు కూర్చున్నారు. ఇలా కార్పొరేషన్ల మున్సిపాలిటీల చైర్మన్లు కాంగ్రెస్ పార్టీలు కూర్చున్నారు. మరి ఏం జవాబు చెప్తారో చెప్పాల్సిన అవసరం. దీనికే 23వ తారీఖు నాడు చెలో కలెక్టరేట్ ముట్టడి పిలిపించాం. ఆ రోజు మా నిరసన తెలియజేస్తాం. బడ్జెట్లో ఇందూరు మీద వివక్షత ఏదుందో, బడ్జెట్లో ఇందూరు మీద అన్యాయం ఏముందో, బడ్జెట్ వల్ల ఇందూరు ప్రజలు జరిగిన తీవ్రమైన ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ఆ రోజు వ్యక్తం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉగాది పచ్చడిలాగా ఉందని అభిప్రాయపడుతున్నాం. ఉప్పగా, చప్పగా, అసలు కారంగా, అన్ని రకాలుగా ఈ బడ్జెట్ కనబడతా ఉన్నది. ప్రధానంగా ఈ మెజారిటీ ప్రజలకు మాత్రం కొంత నష్టం చేసే పద్ధతుల్లోనే ఈ బడ్జెట్ ఉందని అభిప్రాయపడతా ఉన్నాం. దాదాపు 3.5 లక్షల బడ్జెట్, కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వాళ్ళ విద్యకు, ఆరోగ్యానికి నిధులు ఎక్కువ కేటాయించకపోవటం అనేది వాళ్ళ ప్రజలకు అన్యాయం చేయటం తప్ప మరొకటి కాదు. అదే రకంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణం బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పడం. మరి వాళ్ళ బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు కానీ, లే ఆఫ్ ప్రకటించినప్పటికే వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలు కానీ, గ్రాడ్యుటీ కానీ అవేమీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా కనీసం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా ఫ్యాక్టరీకి సంబంధించి మరి ప్రభుత్వం ఓపెన్ చేస్తుందా, చెయ్యదా, దానికి ఏమైనా నిధులు కేటాయించి మళ్ళా బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా, ఎన్నికల హామీ నిలబెట్టుకున్నదా లేదా అనేది కూడా కనీసం ఆ బడ్జెట్లో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవాళ విద్యకు సంబంధించి కూడా మధ్యాహ్న భోజనాన్ని ఇంటర్ వరకు మేము మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. రెండో వైపు ఏమో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పేసి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నడుపుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి దీని మీద కూడా ఈ బడ్జెట్లో క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మధ్యాహ్న భోజనానికి కూడా నిధులు పెంచినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది ఓన్లీ కాగితాలకు పరిమితమైనటువంటి బడ్జెట్గా కనబడుతుంది తప్ప ఆచరణలో నిలబడేటటువంటి బడ్జెట్గా మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. 2026, 2027 సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆశాజనకంగా వస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అభిప్రాయపడ్డటువంటి తరుణంలో నిన్న వచ్చినటువంటి బడ్జెట్ కొన్ని వర్గాలకే సంతృప్తినిచ్చిందని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ఇలా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో చాలా తికమకమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. నిజామాబాద్ నుంచి కొన్ని లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో గతంలో రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని పాదయాత్రగా సందర్శించినప్పుడు మేము ఖచ్చితంగా గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లకుండా, గల్ఫ్ దేశాలకు వెళ్లకుండా ఇక్కడనే ఏదైనా చిన్న తరహా పరిశ్రమలు మేము పెడతాము అనేది ఒక భరోసా ఇచ్చినటువంటి సంగతి నిజామాబాద్ ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ గల్ఫ్ వెళ్లకుండా, కొత్తగా వెళ్లకుండా ఆపేటటువంటి పరిస్థితిలో ఇక్కడ కొత్తగా నెలకొల్తున్నటువంటి పరిస్థితి కూడా ఏం లేదనేది ఈ బడ్జెట్లో తేలిపోయింది. అదేవిధంగా ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రధానంగా విద్యకు సంబంధించి ఒక 20% అన్న కేటాయిస్తారు అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలా విద్యకు సంబంధించినటువంటి శాఖ ఏదైతే ఉందో ఇది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. ఈ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే ఖచ్చితంగా ఒక సంతోషపడ్డటువంటి విషయం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా విద్యకు ఒక మంచి బడ్జెట్ ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఒక 8% బడ్జెట్ ఇవ్వడం అనేది చాలా ఘోరమైనటువంటిది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా ఇలా ఒక బీమా కొత్తగా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. సరే, చనిపోయిన తర్వాత ఇవ్వడం అనేది అదొక భాగం. కానీ బతుకున్నప్పుడు ఉన్నటువంటి పిఎస్సి హాస్పిటల్ కావచ్చు, లేకుంటే సిఎస్సి హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ వీటితో పాటు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్, మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి హాస్పిటల్, ఇవన్నీ కూడా ఇలా వెళ్ళడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే అరవకర వస్తువులు ఉన్నాయి కాబట్టి. ఈ బడ్జెట్తో అయినా కానీ అక్కడ మందులు కానీ, లేకుంటే సంబంధించిన నర్సులు, డాక్టర్లు వీళ్ళంతా కూడా
ఈ బడ్జెట్ సందర్భంగా వస్తారని చెప్పేసి ఆశపడ్డారు. కానీ 4% కేటాయించడం వల్ల కూడా ఒక పెద్దగా వైద్యానికి కూడా ఒరిగిందేం లేదని ఈ సందర్భంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఏదేమైనా కానీ ఈ బడ్జెట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఆశాజనక లేదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం.